ఎవ్రీవన్ ఈరోజు ఇంట్లోనే గుత్తి వంకాయ కూర అయితే చేశాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేశాను. చాలా బాగా వచ్చింది. ఎలా చేసుకున్నాను అనేది చూపెడతాను. ఫస్ట్ అయితే ఒక బాణలోకి 2 స్పూన్స్ పల్లీలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, చెక్క, ఇలాచి, లవంగాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే 2 స్పూన్స్ నువ్వులు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని దాంట్లోనే ఆనియన్స్, టమాటో, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలానే ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాను. మసాలాలన్నీ అలా పేస్ట్ పట్టేసుకొని ఇప్పుడైతే వంకాయలకి స్నానం చేపించేస్తున్నాను. అదే ఉప్పు నీళ్ళలో అయితే వంకాయలు వేసేస్తున్నాను. 4 ముక్కలు కట్ చేసుకుని తర్వాత వంకాయలలో మసాలాలు అయితే పెట్టేస్తున్నాను. మంచిగా వంకాయలు అన్నిటికీ మసాలాలు పెట్టేసి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలు పెట్టుకున్న వంకాయలు అన్నిటి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లోనే మిగిలిన పేస్ట్ అంతా కూడా వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.